నమస్కారం. సామాన్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విభజన హామీలపై సిద్ధం కానున్న తెలుగు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశం అవనున్న వైనం. వైసీపీ అధినేత జగన్ను కలిసిన ఆ పార్టీ నేతలు. పలు అంశాలపై చర్చ. భవిష్యత్తు కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం. రాయపూడి సమీపంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను సందర్శించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇవి పాడుపడిపోయే పరిస్థితికి వచ్చాయని విమర్శ. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న లోకేష్, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన లోకేష్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం రాష్ట్ర విభజన వ్యవహారాల విభాగం అవసరమైన వివరాలు, సమాచారం సిద్ధం చేస్తోంది. విభజన చట్టం 9, 10 షెడ్యూల్లోని సంస్థలతో పాటు ఆర్థిక పరమైన ఉద్యోగుల అంశాలపై చర్చ జరగనుంది. భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న 5 విలీన గ్రామాలను ఏపీ నుంచి తెలంగాణకు బదిలించాలన్న అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. హైదరాబాద్లో జరగనున్న భేటీలో విభజన అంశాలతో పాటు 2 రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ అంశాలను ప్రస్తావనకు రానున్నాయి. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశం అవనున్నారు. రాష్ట్ర విభజన సమయం నుంచి 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విభజన వ్యవహారాల విభాగం అవసరమైన సమాచారం, వివరాలు సిద్ధం చేస్తోంది. ఆయా శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలో సంస్థల అంశం ప్రస్తావనకు రానుంది. వీటిపై గతంలో పలు దఫాల్లో వివిధ స్థాయిలో చర్చలు జరిగాయి. కొన్నిటిపై 2 రాష్ట్రాలకు అంగీకారం కుదరక కీలకమైన ఆర్టీసీ, ఎస్ఎఫ్సీ లాంటి వాటిపై ఏకాభిప్రాయం రాలేదు. 9వ షెడ్యూల్లోని కార్పొరేషన్లు, సంస్థల విషయంలో హెడ్ క్వార్టర్స్ పదానికి నిర్వచనం విషయంలో 2 రాష్ట్రాలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. 10వ షెడ్యూల్లోని సంస్థలకు స్థానికత ప్రతిపాదన అయినప్పటికీ ఏకాభిప్రాయం రాలేదు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. వైఎస్ జగన్ కలిసిన వారిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయలుదేరుతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్తారు. ఈ నెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోనూ, హైదరాబాద్ లో కూడా శాసనసభ్యులకు, ఎంపీలకు ఇలాంటి ఫెసిలిటీ లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఎంతో చక్కటి ప్లాన్ తో విశాలంగా ఈ భవంతులను నిర్మించారని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇవి పాడు పడిపోయే పరిస్థితికి వచ్చాయని విమర్శించారు. గతంలో ఉన్న కాంట్రాక్టర్లు ఈ భవనాలను పాత ధరలకు పూర్తి చేయడానికి ముందుకు రావటం లేదని తెలిపారు. పెరిగిన ధరల నేపథ్యంలో ఈ భవనాలను పూర్తి చేయడానికి మరో 300 కోట్లు అదనంగా ఖర్చవుతుందని చెబుతున్నారు. రాజధాని అమరావతి పర్యటనలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయపూడి సమీపంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను స్పీకర్ సందర్శించారు. సిఆర్డీఏ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యేల కోసం తెలుగుదేశం హయాంలో నిర్మించిన 12 టవర్లు, 288 స్టార్ల వివరాలను స్పీకర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అదనంగా 300 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని తెలిపారు. వీలున్నంత త్వరగా ఈ భవనాలు పూర్తి చేసి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేటాయించాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. 3 బెడ్రూమ్లతో విశాలమైన వెయిటింగ్ హాల్తో చాలా సౌకర్యవంతమైన ఈ భవనాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. స్పీకర్ హోదాలో నిర్మాణ దశలో ఉన్న ప్రజా ప్రతినిధుల భవన సముదాయాన్ని పరిశీలించానని తెలిపారు. గత 5 ఏళ్లలో దురదృష్టం వెంటాడిందని, నిర్మాణాలు ఒక్క అంగుళం కూడా జరగలేదని తెలిపారు. నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ కూడా దొంగలించారని తెలిపారు. ఇప్పుడు వీటిని పూర్తి చేయడానికి 300 కోట్లు అదనంగా భారం పడుతుందని, మిగిలిన రాష్ట్రాల్లో ఇటువంటి రాజధాని ఎక్కడా లేదని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేయడం విశేషం. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలివస్తున్న జనం తమ సమస్యల్ని ఏకరువు పెడుతున్నారు. సమస్యల పరిష్కారానికే ప్రత్యేక యంత్రాంగాన్ని లోకేష్ ఏర్పాటు చేశారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల కోసం ప్రత్యేకంగా తనదైన శైలిలో మొదట పెట్టిన ప్రజా దర్బారుకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతూ ఉన్నాయి.
కేవలం వినతి పత్రాలు తీసుకోవటంతోనే తమ బాధ్యత తీరినట్లుగా భావించకుండా సంబంధిత అర్జీలను ఆయా శాఖలకు పంపి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో 12వ రోజు కొనసాగిన ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యల్ని చెప్పుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి జూలై 8 అనేది ప్రత్యేకమైన రోజు. 75వ జయంతి సందర్భంగా ఆ రోజున పెద్ద ఎత్తున స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పునాదిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానమే కారణంగా ఇన్ని సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమై ప్రజాసేవకి నడుంకట్టినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా రేపు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి జూలై 8వ తారీఖు అనేది ప్రత్యేకమైన దినం. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని ఏ మహనీయుడి స్ఫూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని రక్తదానము చేయటమో లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించటమో ఇలాంటి లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటమో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకి పాల్పడుతున్న కేటుగాడిని అరెస్టు చేసిన పోలీసులు 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. నిందితుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తింపు. గుంటూరు నా సెంటర్ వద్ద డీమార్ట్ ఎదురుగా ద్విచక్ర వాహనం దొంగిలిస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కొత్తపేట పోలీసులు. మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించనున్న కొత్తపేట సీఐ అన్వర్ పాషా. నంద్యాల జిల్లా ప్రభుత్వ టీచర్పై బూతు పురాణం. రేషన్ షాపు బియ్యాన్ని స్కూల్ రూమ్ లో పెట్టనివ్వలేదని బూతులు. కొలిమిగుండ్ల మండలం కొర్నపల్లి గ్రామం ఎంపీపీ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నీకు మగుడు చాలా తలకాయ మగుడు నీకు లోపల చూద్దా దెంగడం లోపలే పని చేస్తుందా కొంచెం మానవత మనిషికి పొజిషన్ ఉంటుంది. ఎన్ని సీట్లు వస్తాయి? 164 సీట్లు మాకు వస్తాయి. నువ్వేం పంపలేదు రాజకీయం అవసరం అన్న. రాజకీయ ప్రకారం బాగుండదు. రాజ్యం లేదు నీకు ఉండకపోతే రాజమండ్రి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విజయవాడలో మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామని తెలిపారు. సమాజంలో ఉండే అన్ని అంశాలపై కూడా బీజేపీ ఏకాగ్రత పెట్టిందని వెల్లడించారు. దేశంలో వర్షం అతివృష్టి అనావృష్టిగా ఉందని, ఢిల్లీలో ఇటీవల 53 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరాయని తెలిపారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా జూన్ 23 నుంచి జూలై 6 వరకు మొక్కలు నాటాలని జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రకృతిని తల్లిగా భావిస్తామని, అందుకే అమ్మ కోసం మొక్క అనే పేరుతో జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు నేడు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటినట్లు తెలిపారు. ఇప్పుడు పర్యావరణ మార్పు వలన ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రత్యేకించి రైతులకి పడవలసిన సమయంలో వర్షాలు లేవు, అసలు పడకూడనటువంటి సమయంలో అత్యధిక మోతాదులో వర్షం పడటం అంటే అతివృష్టి అనావృష్టి, ఈ రకమైనటువంటి పర్యావరణ మార్పు మనం చూస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అటు రైతులు ప్రజలు అందరూ కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఢిల్లీలో కనుక చూసినట్లయితే ఒక్కరోజునే 53 డిగ్రీల టెంపరేచర్ నమోదు కావడం జరిగింది. కనుక ఇటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ సున్నితంగా ఆలోచిస్తూ పర్యావరణ పరిరక్షణ కూడా రాజకీయాల్లో రాజకీయ పార్టీలు తమ బాధ్యతగా గుర్తించి ఆ దిశగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రతి కార్యకర్త కూడా ఒక మొక్క నాటాలి, చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ వారితో సైతం మొక్కలు నాటించాలి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 23 జూన్
ఏదైతే శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి ఉంటుందో ఆనాటి నుండి జూలై 6 శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి. ఈ పక్షం రోజులు కూడా మొక్కలు నాటాలి అనేటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సందర్భంలో ఢిల్లీలో ఆల్రెడీ మేము నిర్వహించాము. అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక్క డేట్ నిర్ణయించుకుని చెయ్యాలి అని భావించినటువంటి సందర్భంలో ఈ నెల 2వ తారీఖున యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతని గుర్తించి తగు విధంగా స్పందిస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకి పూనుకోవాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. సీట్ బెల్ట్, హెల్మెట్ క్రమంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ని పాటించాలని, ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించి సుగమ్యంగా ఇంటికి చేరాలని విజయవాడ కమిషనరేట్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్య రమేష్ వాహనదారులకు సూచించారు. ట్రాఫిక్ డీసీపీ ఆదేశాలతో విజయవాడ నగరంలో విజయవాడ PWD గ్రౌండ్స్ వద్ద ట్రాఫిక్ రూల్స్ ఫర్ అవేర్నెస్ అనే కార్యక్రమాన్ని విజయవాడ కమిషనరేట్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్య రమేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించకపోవడం వలన వాటిల్లే నష్టాలను వాహనదారులకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల అవగాహన, ట్రాఫిక్ పట్ల సెన్స్ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క వాహనదారునికి పుష్పగుచ్చం ఇచ్చి ట్రాఫిక్ రూల్స్ వివరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయవాడ రూరల్ నున్న గ్రామంలో అత్త ఇంటి ముందు ఓ నిండు గర్భిణి శుక్రవారం నిరసన చేపట్టింది. తన భర్త కనిపించకుండా పోవడంతో కోడల్ని అత్త మామలు ఇంటి నుంచి గెంటేశారని చెప్పింది. పోలీసులను ఆశ్రయించినా తనకు న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. 4 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ఎవరూ తనను పట్టించుకోవటం లేదని ఆ గర్భిణి వాపోయింది. అట్లా మీ ఆయన్ని కిడ్నాప్ చేసావంట, నువ్వు మీ అత్తగారు మామగారు వచ్చి ఏడుతున్నారు అని చెప్పేసి అన్నారు సార్. నేను కిడ్నాప్ చేయటం ఏంది సార్, నేనేం చేయటం ఏంది సార్, సెటిల్మెంట్ మాట్లాడి పంపించేశారు. ఫస్ట్ నేను ఎవరు ఏంటని అడగల. ఆయన అలా అనేసరికి నేను హాస్పిటల్లో ఉన్నా, నాకు భయం వేసింది. నేనేం చేయట్లేదు సార్. అబ్బాయి ఎప్పుడు ఇలాగ ఇది చేస్తూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళే కావాలని 3 సార్లు పంపించి నా మీదే కేసు పెడతారు. కొన్ని రోజులకు మళ్ళీ పెద్ద మనుషులను తీసుకొని వస్తే వాళ్ళే పిలిపిస్తారు. నేనేం చేయలేదు సార్, నేను హాస్పిటల్లో ఉన్నా సార్, నేను ప్రెగ్నెంట్ సార్ అంటే పిచ్చుకుందయ్యా అన్న, హాస్పిటల్లో ఉన్నాను మాట్లాడుతుంది, మొగుడు కనపడట్లేదంటే అని చెప్పేసి అన్నారు సార్. సెటిల్మెంట్ చేశారు. నేను గర్భవతినండి, నాకు బాగోక నేను హాస్పిటల్కి వచ్చా అంటే నా మాట వినలేదు సార్. గంటలో వత్తవా రావా, గంటలో రా అని చెప్పేసి అన్నారు. నేను జగ్గేపేట హాస్పిటల్లో ఉన్నా, ఎట్లా వస్తాయి సార్ గంటలో అన్న. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు సార్. ఇంకా తర్వాత నుండి నేను ఎవరు ఫోన్ చేసినా కాల్ రికార్డ్ పెట్టుకున్నా సార్. అప్పటి నుంచి ఇంకా అమ్మ అని మాట్లాడారు. మళ్ళీ నిన్న ఇట్లా తీసుకొచ్చారంట, ఆవిడే మాట్లాడారు. తర్వాత పెద్ద మనుషులు మరి ఏంటమ్మా అని మీ మామగారు ఇలా అంటున్నారు, దేనికి ఒప్పుకోవట్లేదని అడిగారు సార్ నాగిరెడ్డి గారు. అయితే నాకు న్యాయం జరగాలి సార్, మరి ఇది నా పరిస్థితి, నేను వెళ్ళిపోతే నాకు ఎట్లా సార్, నేను ఆ పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి, ఇప్పుడు నేను ఎట్లా బతకాలి సార్ అన్న. అయితే నేను అక్కడే ఉంటానండి, నాకు న్యాయం జరిగే వరకు అని నాగిరెడ్డి గారితో అంటే మా మామ అన్నాడు సార్, నువ్వు మళ్ళీ చెట్టు కింద కూర్చుంటే నేను మళ్ళీ పోలీసులను తీసుకొస్తా అన్నాడు సార్. పెళ్లైన ఏడాది కూడా తిరగకుండానే భర్త, అత్త, ఆడపడుచులు కట్నం వేధింపులకి ముక్కు పచ్చలారని నాగులవంచ శ్రావణి జీవితాన్ని బలి చేశారని 5వ జిల్లా అధ్యక్షురాలు కె శ్రీదేవి మండిపడ్డారు. కొత్తపేటలోని మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్ నుంచి పలు వీధుల్లో 5వ పశ్చిమ సిటీ ఆధ్వర్యంలో నాగులవంచ శ్రావణి మృతిని నిరసిస్తూ సంఘీభావంగా మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు అరికట్టే విధంగా కఠినమైన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 5వ నాయకులు గాదె ఆదిలక్ష్మి, వెంకటరత్నం, అరుణ, రమ స్థానిక మహిళలు పాల్గొన్నారు. వన్ టౌన్ ప్రాంతంలో మహిళలపై ప్రతినిత్యం దాడులు పెరుగుతూ ఉన్నాయి. ఈ వారం రోజుల్లోనే 2 ఘటనలు జరిగాయి. ఒకటి శ్రావణి హైదరాబాద్లో
4 రోజుల క్రితం భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. అంతకు ముందు కృష్ణలంకలో ఫోన్ ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ వెంటబడి ప్రేమించడం వద్దు అని చెప్పినటువంటి కత్తితో నరికి దాడి చేసినటువంటి సంఘటన దుర్మార్గం. ఇటువంటి సంఘటనలు ఈ కాలంలో గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లలకి ఇంట బయట భద్రత లేనటువంటి వాతావరణం పెరుగుతూ ఉంది. ఇటువంటి వాతావరణానికి మద్యం కానీ గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ కలుషితం చేస్తూ ఉన్నాయి. వీటి ఆగడాలను బరి ఇవాళ అనేక మంది మహిళలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇప్పటికైనా ఇటువంటి వాటిని నియంత్రించాలని చెప్పేసి ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రావణి మరణానికి కారణమైనటువంటి భర్తని ప్రేరేపించినటువంటి కుటుంబ సభ్యుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణలంకలో తండ్రిని హత్య చేసినటువంటి దుండగుణ్ణి వెంటనే కఠినంగా శిక్షించాలి. నమ్మిన సిద్ధాంతం కోసం గిరిజనుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజుని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వలసవాదుల ప్రబంధ హస్తాల నుంచి దేశాన్ని కాపాడేందుకు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు వంటి స్వాతంత్ర సమరయోధుల జీవితాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ క్షత్రియ ఫెడరేషన్ క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి సంయుక్త ఆధ్వర్యంలో 127వ అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్ని గురువారం రాత్రి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్యం కోసం రాజీలేని పోరాటం చేశారని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అల్లూరి జయంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు చరిత్రను భావితరాలకు తెలియజేయడంలో ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ చూపలేదని తెలియజేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు వంగవీటి రంగాన్ని టీడీపీ నేత బొప్పన బాబకుమార్ కొనియాడారు. ఫ్రెండ్లీ సేవ యూత్ ఆధ్వర్యంలో మొగల్ రాజపురం మెట్రో వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఫ్రెండ్లీ సేవ యూత్ ఆధ్వర్యంలో మొగల్ రాజపురం నిమ్మతోట సెంటర్ వద్ద దివంగత నేత వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో టీడీపీ నేత బొప్పన బాబకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి అభిమానులకి తినిపించారు. వంగవీటి మోహన్ రంగా పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలియజేశారు. ఆయన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం తాము కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాటిబండ్ల శ్రీనివాసు, నక్క అప్పలరాజు, పాతిన వలస ఈశ్వర్, నాని, ఈచమల్ల రాజు, మొకర రామారావు, పెదరావూరి నాగు తదితరులు పాల్గొన్నారు. 7వ జయంతి ఉత్సవాలు వంగవీటి మోహన్ రంగా గారి జయంతోత్సవాలు మెట్రో సెంటర్లో పాడిపండ్ల శ్రీను గారు, అబ్బరపతిన రాము గారు, మొత్తం నాయకులందరూ ఇక్కడ ఉన్న మన నాయకులందరూ, కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవటం. వంగవీటి మోహన్ రంగా గారు ఇన్ని సంవత్సరాలైనా ప్రజల్లో గుర్తుండిపోయే మన తెలుగు జాతి నాయకుల్లో కొంతమందిలో ఈయన కూడా ఒకడని, ఆయన ఆశయాలతో మనం ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ 31 ఎమ్మెల్యే ఒక 5 సంవత్సరాలు కూడా నిండా చేయని ఒక నాయకుడు ప్రజల్లో గుండెల్లో ఎంత బాగా ఉన్నాడు అంటే చేసిన 3-4 సంవత్సరాల్లోనే ఆయన్ని ఇంత గుర్తుపెట్టుకొని 35 సంవత్సరాలు చనిపోయిన తర్వాత కూడా ఇంత ఘనంగా యూత్ కానీ ఇక్కడ చాలామంది యూత్కి రంగా గారు ఎట్లా ఉంటాడో తెలియకపోవచ్చు. వాళ్ళ అబ్బాయి కూడా వంగవీటి రాధాకృష్ణ గారు కూడా ఆయన ఎంతో నిజాయితీగా పరిపాలన ఆయన చేసిన 5 ఏళ్లలో కూడా నిజాయితీగా చేయబెట్టి ఈ పేరు ఎంత పెరిగిందని చెప్పి కోరు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి నెల రోజులు కాకముందే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా తూర్పు ఔటర్ రింగ్ రోడ్డు ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర నుంచి నిర్మాణం వరకు ఫ్లైఓవర్ శాంక్షన్ చేపించడం శుభపరిణామమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం, మాజీ కార్పొరేటర్ నరసింహ చౌదరి తెలిపారు. ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా రాష్ట్రాన్ని సర్వేగంగా అభివృద్ధి పదంలో నడిపించే వ్యక్తి చంద్రబాబుని కొనియాడారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి నెల రోజులు కూడా పూర్తవకముందే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
ఔటర్ రింగ్ రోడ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర నుంచి నిడమనూరు వరకు ఫ్లైఓవర్ను శాంక్షన్ చేయించడం తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఆటోనగర్ జిల్లా పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని చిత్రపటాలకి తెలుగుదేశం పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం, మాజీ కార్పొరేటర్ నరసింహ చౌదరి మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి నెల రోజులు కాకముందే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా తూర్పు ఔటర్ రింగ్ రోడ్డు ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర నుంచి నిర్మాణం వరకు ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించడం శుభపరిణామమని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దగ్గర చర్చలు జరిగిన పిమ్మట ఎన్డీఏ ప్రభుత్వం పచ్చజెండా ఊపటం జరిగిందని తెలియజేశారు. ప్రధానంగా విజయవాడలో పొల్యూషన్ లేకుండా చేయడం కోసం, అమరావతి శరవేగంగా అభివృద్ధి చేయడం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఒక ఉద్యోగాలుగా మారటం కోసం, కూలీలను ఉపాధి కల్పించడం కోసం అవకాశం ఇస్తున్న ఈ విధంగా నిర్మాణం మెట్రో ట్రైన్లు అమరావతికి కనెక్టివిటీ అయ్యే విధంగా, ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా సర్వేగంగా అభివృద్ధి పదంలో స్వర్ణయుగ నిర్మాణం చంద్రబాబు నాయకత్వంలో ప్రజలు అందరూ ఇదే కోరుకుంటున్నారని, దానికి నిదర్శనం గత ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు అని తెలిపారు. జగన్ రెడ్డి అభివృద్ధి నిరోధకుడు కాబట్టి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తిరస్కరించారని తెలిపారు. రాష్ట్రంలో రాక్షసుడి పాలన పోవాలి అని ఆ రోజు ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఈ యొక్క రాక్షసుడిని ఇప్పుడు వదిలించుకుందామని వదిలించుకున్నటువంటి తరుణంలో మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చి ఏదైతే గతంలో చంద్రబాబు గారు అనేక వాగ్దానాలు ఇచ్చారో, ప్రజలకు ఏదైనా సరే ప్రభుత్వానికి దూరం ఉండకూడదని, ఏదైతే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలి అని దృక్పథంతో మాట్లాడారో ఆ ప్రకారంగానే ఆయన మరి ప్రజలతో మమేకమై అనేక సభలు కార్యక్రమాల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటే నెరవేర్చుకుంటూ ఈ యొక్క ప్రజలు ఆనందంగా ఉండాలి అనే ఆలోచనతోనే 1వ తారీఖున ఏదైతే 1వ తారీఖున అందరికీ జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇస్తానన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విభజన హామీలపై సిద్ధం కానున్న తెలుగు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశం అవనున్న వైనం. వైసీపీ అధినేత జగన్ను కలిసిన ఆ పార్టీ నేతలు. పలు అంశాలపై చర్చ, భవిష్యత్తు కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం. రాయపూడి సమీపంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను సందర్శించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇవి పాడుపడిపోయే పరిస్థితికి వచ్చాయని విమర్శ. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న లోకేష్, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.